మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. బ్రతికుంటే రేపు ప్రతి ఒక్కరికి సమాధానాలు చెప్పుకుంటూ ఉండాలక్క. అలా అడిగే వాళ్ళకి ఒక్కసారి గట్టిగా సమాధానం చెప్తే వాళ్లే నోరు మూస్తారు. అలా ఎంతమంది నోళ్ళు మూయించగలమక్క? ఎవరికి ఎలాంటి అపకారం చేయని నీకు ఆ దేవుడు ఎందుకు నీకింత పెద్ద శిక్ష వేశాడో? అదే అక్క, ఇప్పటికీ నాకు సమాధానం దొరకని ప్రశ్న. ఆ దేవుడికి అసలు మనసే లేదే. అవును, ఆ మనసే ఉంటే నాతో పాటు నిన్ను కూడా ఈ రకంగా బాధ పెడతాడా? ఇంచక్క ఈ పాటికి అత్తారింట్లో బావతో సంతోషంగా ఉండాల్సిన దానివి ఇలా ఈ నష్టజాతకురాలితో. ఏ ఆనంది, నష్టజాతకురాలేంటే? కాబట్టేగా పెళ్లి కాకుండా తల్లిని కాబోతున్నాను. దీన్నేమంటారక్క? నష్టజాతకం అనేగా అంటారు. నేను ఎలా పోయినా పర్వాలేదు, కానీ నువ్వు. అక్క, ఒక మాట చెప్తాను, వింటావా? చెప్పు. బావగారు రమ్మంటున్నారు కదక్క, వెళ్ళక్క. మరి నువ్వు? నేనిక్కడే ఉంటాను కదక్క. అంటే నువ్విలా ఏడుస్తూ ఉండు, నేనక్కడ సంతోషంగా ఉంటా. అది కాదక్క. ఆనంది, ఇంకోసారి నన్ను వెళ్ళమని అనకు. ఇలా ఎన్నాళ్ళక్క? పోనీ నా ముందున్నది చిన్న సమస్య, అది 4-5 రోజుల్లో తీరిపోతుంది అనుకుంటే ఆ దారి లేదు. కానీ నేను మోస్తున్నది ఆ జీవిత సమస్య. జీవితాంతం పోరాడాల్సిందే, తప్పదు. నాతో పాటు నువ్వు కూడా ఎందుకక్క? ఈ కష్టాలు కన్నీళ్లు నీకు అవసరమా చెప్పు? అంటే ఏంటి? కష్టాలు కన్నీళ్లు నాకు మాత్రమే సొంతం, అవి నా కోసం మాత్రమే పుట్టాయి అంటావా? సరిగ్గా లోకమంటే ఏంటో తెలియని చిన్న వయసులో ఇంత దూరం వచ్చి ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఇంటిని ఆదుకుంటున్నావు. ఇది చాలదా అన్నట్టు నా మెడలో ఈ పసుపు తాడు పడేలా చేశావు. వీటి వెనక నీ కష్టం ఎంతుందో నాకు తెలీదా? నువ్వు పడుతున్న కష్టం ముందు నేను నీ కోసం రాల్చే 2 కన్నీటి బొట్లు ఏ పాటివే? కన్నీటి బొట్లు చాలా విలువైనవక్క. అవి రాల్చాలంటే మనసుండాలి, ఆ మనసుకి కరిగే గుణం ఉండాలి. అవునే, అది నీకు చాలా ఎక్కువ ఉంది. ఆనంది, బాగా గుర్తు చేసుకోవే. ఎవడివాడు? ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదక్క. అంత దుర్మార్గుడు ఎవడే? ఎందుకే నన్ను చూసిన ప్రతిసారి వాడెవడు వాడెవడు అంటూ అందరూ అంటూనే ఉంటారు. అదే నేను లేకపోతే. హే ఆనంది, లేవే, లే. ఎక్కడికక్క? చెప్తా కదా, ముందులే. అక్క రా. ఈ ఆనంది గర్భవతి. అశ్విన్, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అశ్విన్. ఏమైంది? ఈ టైంలో వచ్చారు? సారీ మేడం. ఏం జరిగింది అమృత? దీన్ని చూస్తుంటే భయమేస్తుంది మేడం.
ఏంటానంది? మీ అక్కని భయపడుతున్నావంట? అదేం లేదు మేడం గారు. ఏమీ లేకపోతే అమృత ఆ మాట ఎందుకంటుంది? అది నీ గురించి. అటు అమ్మా నాన్నల్ని, అన్నయ్య వదినని, అమృతక్కని, ఇక్కడ మీ అందరినీ ఇబ్బంది పెడుతూ అసలు నేనెందుకు ఉండాలి అనిపిస్తోంది. ఎందుకుండాలి అంటే ఈ మాటకి అర్థమేంటి? నిన్నే అడుగుతున్నానానంది. అందరికీ భారంగా ఉండటం, బాధ పెట్టడం ఎందుకు? ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను అంటోంది. అవునా? అవును మేడం. దీని మాటలు వింటుంటే నిజంగా వెళ్ళిపోతుందేమో అని భయమేస్తోంది. ఇందులో భయపడ్డానికి ఏముంది అమృత? వెళ్ళిపోని. మేడం, అవును, అందరిలో ఉండటం తనకి ఇబ్బందిగా ఉంటే వెళ్ళిపోని. నువ్వు వెళ్ళిపో ఆనంది. నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళిపో. నీ ఇష్టం. నిన్ను నేను ఆపను. మీ వాళ్ళని కూడా ఆపొద్దు అని చెబుతాను. వెళ్ళు. ఇప్పుడే వెళ్తావా? రేపు వెళ్తావా? మేడం, మీరు కూడా దీన్ని సమర్థిస్తున్నారేంటి? తను నలుగురిలో ఉండటానికి ఇష్టపడటం లేదు, అందుకే వెళ్ళిపోతానంటోంది. వెళ్లే వాళ్ళని ఆపడం ఎందుకు అమృత? నువ్వు వెళ్ళానంది. ఎంత దూరం వెళ్ళిపోవాలనుకుంటున్నావో అంత దూరం వెళ్ళిపో. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా అక్కడ కూడా మనుషులుంటారు. మనుషులంటూ ఉన్నాక మాటలంటారు. ఓహో, కొత్త ప్రదేశం కదా? నా గురించి ఎవరికీ తెలీదు కదా? నన్ను వాళ్లేమంటారు అనుకుంటున్నావా? నీ కడుపు రోజు రోజుకి పెరుగుతుంది. అది చూసి ఏంటమ్మా ఇది అని అడుగుతారు కదా. అప్పుడు ఆ కొత్త వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? ఈ కథ చెప్పినా వాళ్ళు నమ్మరుగాక నమ్మరు. మెల్లగా ఇక్కడిలాగా కొంతమంది కాకుల్లా పొడుస్తారు. స్థలం మారితే నీ పరిస్థితి మారుతుంది అనుకోవడం అవివేకం ఆనంది. ఎవరూ లేని చోటికి వెళ్ళిపోతాను. ఎవరూ లేని చోటికి అంటే అడవిలోకి వెళ్ళాలి. నీకు తెలుసో లేదో అక్కడ కూడా మనుషులుంటారు. ఇలాంటి మనుషులు ఉండరుగా. ఇలాంటి మనుషులంటున్నావు అంటే ఇక్కడ ఉన్న అందరూ దుర్మార్గులు, మనసు లేని వాళ్ళు అంటున్నావా? నేను, అమృత, రెజీనా, సౌందర్య అందరం అలాంటి వాళ్ళమే అనుకుంటున్నావా? మీలాంటి మంచి వాళ్ళని ఎందుకంటాను మేడం గారు? మంచి చెడు రెండు ఉన్నప్పుడు చెడుకి భయపడి పారిపోవడం అంటే మంచిని అవమానించడమే అవుతుంది.